చలసాని గారు, మన రాష్ట్రంలో ఒక చెప్పండి. కొత్త రాజకీయ నాయకురాలు వచ్చారు. మురుసుపల్లి షర్మిళా శాస్త్రి గారు అని వైసీపీ వారు బాగా ట్రోల్ చేస్తున్నారు. సరే, వారు ట్రోల్ చేస్తున్న ఒక నిమిషం పక్కన పెడితే, ఆ, ఈ మొత్తం వ్యవహారం అన్నా చెల్లెళ్ళ సవాల్గా మొదలయ్యి, మనకు అంటూ ఉంటారు కదా, ఎవరితోనైనా పెట్టుకోండి, ఇంట్లో ఆడవాళ్ళతో పెట్టుకోవద్దు, గబ్బులు ఎక్కువద్దు అంటూ ఉంటారు కదా, అలా ఏమన్నా దారి తీస్తుందా? అంటే మీరు చూసేది ఎలా ఉంది? అంటే రెండు క్వశ్చన్స్ అడిగాను. ఒకటి, అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఈ వైరుధ్యాన్ని ఎలా చూస్తున్నారు? రెండోది, షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ లో రావడాన్ని మీరు ఎలాగా చూస్తున్నారు? మొట్టమొదటిగా అండి, సరే మున్సిపల్లి గారా ఆ పక్కన శాస్త్రీయ పదజాలం చేయటం మాత్రం దుర్మార్గం. కులానికి వాళ్ళ ఆయన కులంలో ఉండొచ్చు, కానీ ఆ కులం బాగా అలవాటు అయిపోయిందండి. అలా ట్రోల్ చేసేవాళ్ళే కుల సైకోలు. మీరు ఎవరైనా వ్యతిరేకం చేసి మీకు తోక తగిలిస్తారు. దిక్కుమాలిన బ్యాచ్, సన్నాసి బ్యాచ్ అది. మేము మా మీద కూడా అలాగే చేస్తుంటారు. కనపడితే సిగ్గు ఉండదు వాళ్ళకి. సరే, ఇంటి పేరు అనేది వారు ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు అయిన తర్వాత నందమూరి పోయి నారా వచ్చింది. అలాగే కల్వకుంట్ల కవిత గారు తను ఉంచుకున్నారు, కల్వకుంట్లే ఉంచుకున్నారు. ఆవిడ అసలు ఇంటి అందువలన మున్సిపల్ గారా లేదా శర్మ గారు అనేది ఎవరు పిలుచుకోవచ్చు. సరే, ఆవిడ నేను వైఎస్ శర్మిల అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది పక్కన పెడదాం వాడిని. ఆ విషయం అంతవరకు క్లారిఫికేషన్. రెండోది, ఇది ఎవరికి లాభం అని కూడా మీరు అడగలేదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మొట్టమొదటిగా వారు ఆంధ్రప్రదేశ్ రావడానికి మనం ఆహ్వానించకపోయినా ఆవిడ వచ్చేసారు. ఆహ్వానం రేవంత్ రెడ్డి గారు పొట్టు చీర సారే పెట్టి పంపిస్తారు. అలాగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను, కలిసి పనిచేస్తాను, కనీసం గుమ్మాలోంచి అడుగు బయట పెట్టకుండా ఒక్క క్యాంపెయిన్ చేయకుండా బయటకు పంపించారు సక్సెస్ఫుల్ గా. అందరూ ఎందుకు అర్థం చేసుకోరు? షర్మిల గారు తర్వాత వీరు వెళ్ళి పెట్టెక్కించడం, శాలో కప్పడం, ఇవన్నీ మామూలుగా మీడియా ఉంటుంది కదండి, టీవీలో. దానికోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి గారు షర్మిల గారిని రాజకీయంగా తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఆయన క్షమిస్తారని నేను అనుకోను. అదే విధంగా షర్మిల గారు కూడా రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా తప్ప వ్యక్తిగతంగా ఈ విధవాదాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే వారు అనుచితంగా కూడా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడటం జరిగింది. శంకర్ నాయక్ గారి మీద కూడా అనుచితంగా, కొంచెం అసభ్య కాకుండా పరోక్షంగా అసభ్యంగా పద్యాలంతో. కానీ శంకర్ నాయక్ గారు వాళ్ళు అందరూ షర్మిల గారిని చాలా వ్యక్తిగతంగా దోషం చేశారు. అలా ఇంకా కొంతమంది ఒక పనికిమాల నాయకులు శుక్రవారం చాలా అసహ్యంగా మాట్లాడారు. ఒక మహిళగా నిలబడి ఆవిడకి ఎక్కడికన్నా పోరాడి హక్కు ఉంది, నువ్వెవరని చెప్పడం ఎవరు వాళ్ళు అడగడానికి? ఎవరైనా జాగీర్ అది? టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి మహారాష్ట్రలో పెట్టుకున్నప్పుడు, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నప్పుడు, ఏ ప్రాంతం ఈ దేశంలో ఎవరినో ఉండొచ్చు, కానీ ఆ ప్రాంత అస్తిత్వాన్ని గౌరవించాలని కోరుకునే కోరిక 100% కరెక్ట్. ఆవిడ ధైర్యంగా నిలబడి ఒక పాదాల మీద నడుచుకుంటే పాదయాత్ర కూడా చేసిన విషయం మీకు తెలుసు బాగా, ఎంత ట్రోల్ అయింది. రేవంత్ రెడ్డి గారినే అదేం పాదయాత్రని చెప్పి ట్రోల్ చేశారు. అందువలన ఆవిడ రావటాన్ని మనం ఆహ్వానించిన వాళ్ళు ఆ విషయం వరకు ఆవిడ వచ్చేసారు, మనం ఆహ్వానించలేదు. కానీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా హోదా విభజన హామీల మీద 5 సంవత్సరాలతో 17 సంవత్సరాల తర్వాత ఆవిడ గాడి ఎత్తారు. మొట్టమొదటిసారి మాట్లాడుతూ చూస్తున్నాను ఈ మధ్య కాలంలో. నాకేంటి సంబంధం అని చెప్పారు. సరే, వాళ్ళు రాజకీయ నాయకులు బాగా ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే ప్రజల జ్ఞాపక శక్తి మర్చిమరిపి ఎక్కువని బాగా ప్రగాఢమైన నమ్మకం. ఈ ప్రజలకు కూడా ఈ మధ్యన ఏదైనా వ్యాక్సిన్ అయిపోతే మధ్యమరి బాగా ఎక్కువైంది. ఒక రాజకీయ నాయకుడిని అమ్మాలి బూతు తిట్టినాళ్ళు మళ్ళీ టీవీలో చేరి ఆయన పొగిడి మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతుంటే పాలతో కాళ్ళు కడిగి తాగే బ్యాచ్ కూడా తయారైంది. జ్ఞాపక శక్తి మీద ప్రజల మతిమరుపు మీద వాళ్ళకి, రాజకీయ నాయకులకి, కొత్తగా వచ్చిన బ్యాచ్ కి చాలా ప్రగాఢమైన నమ్మకం. సరే, కమింగ్ బ్యాక్ టు మన పాయింట్ ఏంటంటే, ఆవిడ వచ్చారు. నేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో ఎవరు పోరాడతారని, కేసీఆర్ గారు పోరాడతానని ఆహ్వానించేవాళ్ళు. ఆవిడ సంబంధం లేదు నాకు ఆంధ్ర నీటి పారుదల మీద గొడవ, నాకేం సంబంధం లేదు అన్న విషయాలు అదే. అయినా ఇవాళ వచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రఘువరెడ్డి గారు, నీలకంఠాపురం రఘువరెడ్డి గారితో మేమందరం కలిసి పనిచేసాం. సాధన సమితి కానీ అనేక సార్లు కార్యక్రమాలకు హాజరయ్యారు, మద్దతు ఇచ్చారు. అందువల్ల వారు కానీ, అలాగే సాగి శైలజాంత్ గారు కానీ, గిడుగు రుద్రరాజు గారు కానీ కలిసి పనిచేసాం. రేపు పొద్దున ఎవరు పార్టీ పెడితే వాళ్ళతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వారందరూ మాట్లాడేవారు. బహుశా వారు షర్మిల గారు కార్యక్రమాలు బిజీగా ఉన్నట్టున్నారు, హోదా మీద మాట్లాడుతున్నారు, సంతోషం.
కానీ దాన్ని నిలబెట్టింది ఎవరు, ఉద్యమాన్ని తీసుకొచ్చారు, ఎవరు నిలబెట్టారు, రాష్ట్రానికి కొన్నాను వచ్చిన దానికి కారణం ఏంటో కూడా వారు ఆలోచించుకోవాలి. ఇక అందువలన పార్టీ ఇప్పుడు సిపిఎం పార్టీ ఒక కార్యదర్శి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గౌరవించి రాసింది కలిసి పోరాటం. వ్యక్తిగతాలకు ఇక్కడ తావులేదు. రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం, తెలుగు జాతి అభ్యున్నతి ముఖ్యం దానికోసం. కానీ ఒకటి మాత్రం చెప్తాను, కాంగ్రెస్ పార్టీని నేను ఎవరిని మన రాహుల్ గాంధీ గారు మేము ఢిల్లీ సభలో పాల్గొన్నప్పుడు దగ్గర నుంచి మొన్న మంత్రాలయం దగ్గర భారత్ జోడో యాత్రని కలిసినప్పుడు చూశాను. ఆయన కళలో నిజాయితీ కనపడింది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం కింద ఆయన కేంద్రంలో ఇక్కడ వచ్చిన రాపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీ ఇస్తారు. కానీ దాంట్లో సబ్జెక్టు కరెక్షన్ ఏం చేస్తారని చూడాలి. ఆయన మీద నాకు విశ్వాసం ఉంది. కానీ శర్మ గారు దీన్ని ఒక రాజకీయంగా వాడుకుంటానుకో, అన్నగారితో స్కోర్ సెటిల్ చేసుకుంటానుకో అయితే మాత్రం ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఉద్యమం మొదలుపెట్టిన సంవత్సరం తర్వాత వచ్చి మొత్తం టీవీలు మోత మోగించింది. ఇక వాళ్ళే ఉద్యమాన్ని బతికించినట్టు వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ బ్యాచ్ ఫీలింగ్ అదేంటి నాకు అర్థం కాదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లాస్ట్ లో యూ టర్న్, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ ఏదో తీసుకుని వచ్చారు. వాళ్ళు వీళ్ళే ఉద్యమాన్ని బతికించినట్టు. ఆ తర్వాత మీరు చూశారు, ఇప్పుడు మధ్యలో కళ్యాణ్ బాబు గారు చెడిపారు. 2019 తర్వాత 2019 కంటే ముందు భీకరంగా ఉద్యమం చేసాం, మేజర్ చూపించలేదు. వాళ్ళు అందుకని ఒక పాజిటివ్ గా అందరినీ కలిపికెళ్ళి తీసుకెళ్లాల్సిన విషయంలో డెఫినెట్ గా వారిని ఆహ్వానిస్తాం. డెఫినెట్ గా కలిసి పనిచేసి సాధించుకోవాలి. రాజకీయంగా వాడుకోవడానికి మాత్రం చూస్తే మాత్రం కొంతవరకు కానీ దీన్ని బలి చేయొద్దని చెప్పి అందరికీ మై హంబుల్ రిక్వెస్ట్. సెకండ్ పాయింట్, అన్నా చెల్లెలు సవాల్. ఇది మామూలు సవాల్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్లీ ఇంట్రోవర్ట్ అని చెప్తారు మానసిక విశ్లేషకులు. మొహమాటస్తుడు అంటే గట్టిగా మాట్లాడతలేరు కానీ సాధారణంగా మాట్లాడడం ఇంట్రోవర్ట్. శర్మ గారు ఎక్స్ట్రోవర్ట్, బయటకు ఏదైనా ధైర్యంగా మాట్లాడగలిగారు. ఎలా కావాలంటే అలాగా యుద్ధం చేయగలిగే అవకాశం ఉంది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గ్రేటెస్ట్ దెబ్బ ఏంటంటే మానసికమైన దెబ్బ. నా చెల్లెళ్ళు నా సొంత చెల్లెళ్ళుగా చూసుకుంటానంటే అలా చూసుకోవద్దా బాబా అని ట్రోలింగ్ మొదలైంది. అదేవిధంగా రాజకీయంగా కూడా దెబ్బ. చాలా మంది అనుకుంటున్నారు, ఇక్కడ విశ్లేషకులు చాలా మంది బయలుదేరి మీకు చెప్తా ఉన్నారు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న నాటకం. ఐ డోంట్ ట్రస్ట్. వాళ్ళ విద్యతను నేను ప్రశ్నించను. కానీ నాకున్న సమాచారం, నాకున్న ఆలోచన ప్రకారం ఆ బాణాన్ని ఎవరన్నా వేసిన బాణాన్ని తిరిగి తన నెత్తి మీద వేసుకుని గుండెలో దింపుకుంటారా? దింపుకోరు. జగన్మోహన్ రెడ్డి అంత మూర్ఖుడు, అంత తెలివి తక్కువ వాడు, మూర్ఖుడే మొండోడు అయి ఉండొచ్చు కానీ ఈ విధంగా చేయడు. అందువల్ల వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అనే దాన్ని నేను ఒప్పుకోనండి. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడ చేస్తా ఉన్నారు, అది మాత్రం ఒప్పుకోను. ఏది కాంగ్రెస్ పార్టీ నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు. ఈ ఒక్కటే 2 రోజులు పార్లమెంట్ లో 2 రోజులు టైం ఉంది, మళ్ళీ లోక్సభ పంపించి బిల్లు ఆమోదం చేయించవచ్చు. అందరూ బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు ఇంకే ఉంది, నాటకాలు గట్టిపెట్టి చేయించాల్సింది. కానీ చేయించలేదు. తర్వాత వాళ్ళందరూ తులసిరెడ్డి గారు అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు, యాక్సెప్టెడ్. ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మి మోసపోయాం. అది వీళ్ళెవరూ దాని విషయం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దెబ్బ అంటే వారు చీల్చుకునే ఓట్లు 10 ఓట్లు అయినా సరే 7 ఓట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ట్రాన్స్ఫర్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది దాదాపు 89% కాదు. తిరిగి మళ్ళీ వస్తాం. వీరు కూడా శర్మ గారు మతాన్ని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎంఐఎం తీసుకొచ్చినట్టు వీళ్ళు కూడా మతాన్ని తీసుకొచ్చారు. ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని చెప్పి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి యథాలాపంగా వీరు మాట్లాడారు. క్రిస్టియన్స్ గురించి నేను క్రిస్టియన్ గా మొత్తం మతాన్ని తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కులాల యొక్క ఎవరి అభిప్రాయం చెప్పుకోవడం తప్పలేదు. ద్వేషంతోనే చచ్చిపోతుండే మనం మత ద్వేషాలు తీసుకొచ్చి కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తారు. ఇప్పుడు హ్యావ్ టు థింక్ వైజ్ అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత అవుతుంది. ఎందుకంటే ఆ మతం ఓట్లు ఎక్కువ ఆయనతో ఉన్నాయి, మైనారిటీ ఓట్లు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా వీడు చీల్చుకునే ఓట్లు 10కి 7 ఓట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి, 2 ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ బాబు గారికి వెళ్ళాల్సిన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ 2 ఓట్లు, 1 ఓట్లు ఇక మతానో ఎవాల్యూస్ట్ లో ఆవిడ పెట్టుకుని తెచ్చుకునే ఓట్లు ఉంటాయి. అందువల్ల ఈ సవాలు పీక్స్కి వెళ్తుంది. వెళ్ళిపోయి ఈవిడ డైరెక్ట్ గానే మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంతవరకు పేరు ఎత్తలేదు. ఈవిడ కమాన్ ఛాలెంజ్ అంటారు. రేపు పొద్దున హూ కిల్డ్ మై బాబాయ్ అని చెప్పి అడిగినా అడగొచ్చు. అందువల్ల ఇది చాలా వాళ్ళు చూశారు, పత్రికలు కూడా ఈవిడ ఎత్తేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియాలు కూడా అసలు ఎక్కడో తీసుకెళ్లి ఈవిడే రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు. అందుకే వాళ్ళ ఉద్దేశం ఏం లేదు, జగన్ గారికి ఎంత నష్టం అయితే నష్టం. కానీ 2029 నాటికి
ఎలాంటి నష్టం మీరు అందరికీ చూస్తారు. డెఫినెట్ గా ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ గారు. దమ్ముండి ధైర్యంతో నిలబడి పోరాడగలిగే సత్తా ఉంది ఆవిడ. ఒక్కతే కూడా బయటికి వెళ్ళి కారుని ట్రోల్ చేసిన కారులో కూర్చోగలిగే సత్తా ఉంది. చూశారు మీరు. అందువలన ఇది అయితే తెలంగాణ పోరాట తత్వం ఉంది, ప్రాంత అస్తిత్వం పట్ల ఉంది, వాళ్ళకి జ్ఞాపశక్తి కూడా ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువే, కానీ ఈ మధ్యన రాజకీయ నాయకులు తగ్గించేశారు జ్ఞాపశక్తి. అందువల్ల పోరాటం అయితే కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ, ఏ మీద బీజేపీ ఏం తీసుకున్నా గట్టిగా విమర్శిస్తున్నారు. బీజేపీకి అంటగట్టకపోయినా ఆయన ఆల్రెడీ దాంట్లోనే పరోక్షంగానే ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ప్రాంతీయ పార్టీలు నియంతలా వ్యవహరిస్తున్నారు అన్నారు. విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారి మనుషులందరూ నెత్తిమే పెట్టుకుని మోస్తున్నారు. అందరూ కాకపోయినా కొంతమంది. వాళ్ళకి టైము వాళ్ళకి అంతేలేండి. కొంతమంది ఎవరన్నా ఇవాళ కొంత పొగడగానే నెత్తిమే పెట్టుకుంటారు, కొంత తెగడగానే అత్యంత నీచంగా తిడతా ఉంటారు. వాళ్ళు కాదు రాజకీయ పార్టీలు విరామని. మాలాంటి వాళ్ళు మంచి చెప్తే వీళ్ళకి నచ్చదు, తప్పు చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శించి నచ్చదు, అసహ్యంకరంగా బూతులతో ట్రోల్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు కరెక్ట్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యాచ్ కరెక్ట్ ఏమో తెలిసి వెయిట్ అండ్ సీ. బట్ రాష్ట్రం మాత్రం మీ యూట్యూబ్ ఛానల్స్ మాత్రం బ్రహ్మాండం ఉంటాయండి. వచ్చే ఎన్నికల తర్వాత కూడా కలకల ఆడిపోతూ ఉంటాయి. మంచి న్యూస్ దొరుకుతుంది యూట్యూబ్ నుంచి కాదు, మామూలు ఛానల్స్ కూడా. ఇప్పుడు 150 సీట్లు వస్తే ఏం న్యూస్ దొరుకుతుందండి? కిక్కురు అనేవాళ్ళు లేరు. ఇక్కడ 88 105 సీట్లు అయిపోయినాయి. తెరాసకి ఏ న్యూస్ ఉంటుంది? కిక్కురు అనేది ఉండదు. ఇవాళ మాత్రం చెప్పాను కదండి మీకు ఇందాక, భగ్గుమన్న బట్టి, కోపంతో ఉన్న కోమటిరెడ్డి, దేనికన్నా రెడీ అన్న దామం దానిపిస్తాం. ఇది తెలంగాణలో వస్తుంది ఆఫ్టర్ 6 months 8 months. ఆంధ్రప్రదేశ్ లో కూడా అధినేత ఆదేశిస్తే నిమిషంలో రాజీనామా అన్న ఆర్థిక శాఖ మంత్రి నాదెండ్ల లేదా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇవన్నీ కూడా వస్తాయి ఫ్యూచర్. మధ్యలో ఈవిడ వచ్చారు కదా షర్మి గారు, వీళ్ళు వాళ్ళ అన్నయ్య గారు. విచిత్రం ఏంటంటే ఏమండి, ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఇద్దరు. ఒకళ్ళు జాతీయ పార్టీ అధికారంలో ఉండడానికి అధ్యక్షురాలు, ఒకళ్ళు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధినేత. ఇక రాష్ట్రంలో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు ఒకళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకళ్ళు. ఎవరు? రెండు కుటుంబాలు. లెట్ us వెయిట్ అండ్ సీ. అండ్ ఎనీవే ఆ పార్టీతో అనుబంధంగా ఉన్నారు. కళ్యాణ్ గారు కూడా బీజేపీతో ఉన్నట్టే ఏంటంటే తెలంగాణలో కలిసి పోటీ చేశారు. మానసికంగా కూడా నిన్న తన్మయత్వంతో ఆయన పులకరించిపోయి మాట్లాడేశారు. అక్కడ అయోధ్య దగ్గర చూసాము. లెట్ us వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు సార్ సరసన్ గారు.